పోలీసుల్ని బెదిరించడం తగదు, చట్టానికి ఎవ్వరూ అతిథులు కారు. జగన్ వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం. పోలీసులను ఉద్దేశించి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఐజీ స్థాయి అధికారులను మాఫియా డాన్లతో పోల్చడం అత్యంత దారుణమని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు విమర్శించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇలాంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు లాంటివని అన్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలోనూ ఇదే పోలీసులు పనిచేసిన విషయం జగన్ రెడ్డి మర్చిపోయారా అని ప్రశ్నించారు. చట్టబద్ధంగా న్యాయబద్ధంగా విధులు నిర్వహిస్తామన్న శ్రీనివాసరావు అభ్యంతరాలుంటే న్యాయస్థానాలను ఆశ్రయించాలి కానీ ఇష్టానురీతిన ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. ప్రతి అంశంలో పోలీసులపై విమర్శలు చేయడం పరిపాటిగా మారిందన్నారు. తనకు రక్షణ కల్పించకుండా కుట్రలు చేస్తున్నారని సీఎంగా పనిచేసిన వ్యక్తి మాట్లాడటం సబబు కాదని విమర్శించారు. చట్టానికి ఎవరూ అతిథులు కాదని తెలుసుకోవాలని ఆయన హితవు పలికారు. వైసీపీ ప్రభుత్వంలో కూడా తాము చట్ట విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కేసులు పెట్టామని అరెస్టులు చేశామన్నారు. పోలీసులను వీఆర్లో పెట్టడం అనేది గత ప్రభుత్వంలోనూ చేశారని మండిపడ్డారు. ఆరోపణలు వచ్చిన అధికారులపై చర్యలు సహజమని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎంతమంది పోలీసులను పక్కన పెట్టారో గుర్తు చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యేలు మంత్రులకు పోలీసులు వాటాలు పంచుతున్నారని చెప్పడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఐజీ స్థాయి అధికారిని డాన్ అని చెప్పడం జగన్ రెడ్డికి సరికాదన్నారు. పోలీసు వ్యవస్థను నడిపే డీజీపీని టార్గెట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. డీజీపీ సారథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని తెలిపారు. ఎక్కడో ఒక చాట పోలీసు శాఖలో కొన్ని లోపాలు ఉండొచ్చని, పొరపాట్లు జరిగి ఉండొచ్చు అన్నారు. అలా అని పోలీసులు మొత్తాన్ని కించపరిచేలా మాట్లాడటం సరికాదని శ్రీనివాసరావు తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. పోలీసులు ఎప్పుడు ఏ ఒక్కరిగా కొమ్ము కాయరని స్పష్టం చేశారు. ఏ ప్రభుత్వం ఉన్న చట్ట ప్రకారం తాము పనిచేస్తామని వెల్లడించారు. పోలీసుల వల్ల ఇబ్బంది కలిగితే న్యాయస్థానాల ద్వారా చర్యలు తీసుకోవచ్చు అన్నారు. అనవసర రాజకీయాలతో పోలీసు వ్యవస్థ పరువు తీయవద్దని హితవు పలికారు. నిబంధనల ప్రకారం జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పిస్తున్నారని తెలిపారు. ఐపీఎస్ అధికారి సిద్ధార్థ కౌశల్ సొంత కారణాలతో రాజీనామా చేశారని చెప్పారు. ఆ అంశాన్ని డీజీపీకి ప్రభుత్వానికి ఆపాదించి అబద్ధాలు ప్రచారం చేశారని జగన్ రెడ్డిపై మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలోనూ తాను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నానని, ఇప్పుడు కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నట్లు తెలిపారు. చట్టానికి ఎవరూ చుట్టం కాదు, తప్పు చేస్తే ఎవరైనా కటకటాలు లెక్క పెట్టాల్సిందేనని జనకుల శ్రీనివాసరావు స్పష్టం చేశారు.